ప్రచారంలో వాలంటీర్ ని ఫోటో తీస్తే కమ్మ సామాజిక వర్గంపై ఎందుకు దాడి చేస్తున్నారని తెలుగు మహిళా నాయకులు రావుల పద్మ, వీర మరుణారెడ్డి, ఆర్ల వెంకటరత్నం, అజయ్ మునిసా, నిడమనూరి పావని, నాలం నర్సమ్మ, దుర్గా మల్లేశ్వరి, పసుపులెడ్డి సునీతాలు, వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీ నేతలను సూటిగా ప్రశ్నించారు. దౌర్జన్యం చేసింది వైసీపీ వాళ్లే, కావాలనే టీడీపీపై బురద చల్లుతున్నారు. ఎమ్మెల్యేగా ఎవరున్నా అన్ని కులాలకు సపోర్ట్ చేయాలి. పదే పదే కమ్మ సామాజిక వర్గంపై దాడులకు దిగే విధంగా మాట్లాడుతున్నారు. ఎంతో మంది నేతలపై ఇప్పటి వరకు కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. మేము కూడా మహిళలమే, మాపైన దాడులు చేస్తే మీరు పట్టించుకోరా అంటూ సూటిగా ప్రశ్నల వర్షం కురిపించారు. 2 గంటలు టైం తీసుకోండి, అన్ని వీడియోలు క్షుణ్ణంగా చూడండి, మీకే అర్థమవుతుందంటూ మాట్లాడారు. ఏదైతే ఎలక్షన్ కమిషన్ చెప్పిందో దానికోసం ఆ వాలంటీర్ని ఫోటో తీస్తే ఆ అమ్మాయి మీరు కొట్టారు. అయితే దానికి కమ్మ సామాజిక వర్గానికి సంబంధం ఏంటి అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా కారం డబ్బాలు పెట్టుకొని కూర్చున్నారు అని చెప్తా ఉన్నారు. ఏమండి, మాజీ మంత్రివర్యులు 5 సార్లు ఎమ్మెల్యే అని చెప్తా ఉన్నారు. మీరు చెప్పే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎవరైనా సరే ప్రచారం నిర్వహించేటప్పుడు ఒక 50 మందో 100 మందో 200 మందో మహిళలంటే మా గౌరవం. మా కోడలు గారిని, మా కుటుంబాన్ని టచ్ చేసావు జగన్, మా కుటుంబాన్ని టచ్ చేసాం జనార్దన్, ఎంత చూస్తావు నీళ్ళు చూపిస్తా ఉన్నాడు. మేము అడుగుతున్నాం, నీదొక్కటే కుటుంబం, నీకు కోడలు ఒక్కటే కాదు, నేను ఆడ మనిషిని. ఆ రోజు ఎమ్మెల్యే ఎలక్షన్లో నువ్వు మీ వాళ్ళని పెట్టి నన్ను కొట్టించి నా కోసం గంటన్నర ఎస్పీ ఆఫీసులో పెట్టుకొని నా మీద కేసు పెట్టిన ఘటన నువ్వు చేయలేదా వాసు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నీకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయం. నీ ఇంట్లో ఆడపిల్ల ఒక ఆడపిల్ల, నేను ఒక ఆడపిల్లను కాదా నేను ప్రశ్నిస్తా ఉన్నా. పదే పదే చెప్తా ఉన్నాడు, కమ్మ సామాజిక వర్గం కమ్మ పాలనలో చేసిందని చెప్తా ఉన్నాడు. ఆ రోజు 2 కమ్మలు నీ పార్టీలో నువ్వు చేసుకొని అర్ధరాత్రి డబ్బులు వాళ్ళకి ఇచ్చి నీ మనుషుల చేత బండ్ల చేత తిప్పించి ఆ రోజు గందరగోళం చేసి నువ్వు నీ కొడుకు నీ అనుచరులు అని చెప్పి చెప్తా ఉన్నా. గొడవ చేసి 500 మందిని పైకి పంపారే, వాళ్ళు చాలదన్నట్టు పోలీసులు అడ్డు, పోలీసుల వ్యవస్థ కూడా నిర్వీర్యం అయిపోయింది. పోలీసులు మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు. పోలీసు వారికి కూడా హెచ్చరిస్తూ ఉన్నాను, మీరు హద్దులు దాడి ప్రవర్తిస్తూ ఉన్నారు. అన్నీ ఒక రోజులు కాదు, మాకు రోజులు వస్తాయి, తస్మాన్ జాగ్రత్తగా అని చెప్తా ఉన్నాం. నేను చూస్తానున్నా, నాకు కళ్ళెదురుగా చూస్తానే ఉన్నా. రెచ్చగొడుతున్నాడు, తలుపులు పగలగొట్టాడు. ఏం చేయాలని జనార్దన్ నువ్వు? మీరు జనార్దన్ గారిని ఏం చేయాలని మీ మనుషులను పంపించావు? జనార్దన్ గారిని చంపాలనేగా కాలేగరేసుకొని వస్తారా? జనార్దన్ చూసుకున్నారా ఎవరిని రెచ్చగొడతావు నువ్వు? మమ్మల్ని నాయకుల్ని భయభ్రాంతం చేసి, ప్రజల్ని భయభ్రాంతం చేసి ఎలక్షన్కి వెళ్ళాలని చూస్తున్నాం. గత 2 సంవత్సరాలుగా నువ్వు బండి నీ మానసిక పరిస్థితి ఏంది? పోయి మెంటల్ హాస్పిటల్లో చూపించుకోవయ్యా వాసు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నువ్వు మమ్మల్ని అంటున్నావు, నువ్వేం న్యాయం చేసావు? వైసా నాయకుడు, మీ నాయకుడు గుప్తానానికి నువ్వేం చేశావు? కారులో కొట్టుకుంటూ వచ్చావు. అది మీ వైసీపీ వాళ్ళ పరిస్థితి. పిచ్చిగా మాట్లాడితే ఊరుకోరు. అందులో సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి ప్రతిసారి కమ్మ సామాజిక వర్గం అంటున్నాం. కమ్మ సామాజిక వర్గాలు మేము మనుషులం కాదా? మేము జనాల్లో బతికే వాళ్ళం కాదా? మీరే సామాజిక వర్గం? నేను అడుగుతా ఉన్నా, మీరే సామాజిక వర్గం? మీ సామాజిక వర్గాన్ని వృద్ధి చెందుకోవట్లేదా? మిగతా కులాలందరూ కూడా మీకు కట్టు బానిసలు చేసి మీరు బతుకుతున్నారు. కట్టు బానిసలుగా వాళ్ళని దగ్గర చేసి ఈరోజు గంజాయికి, డ్రగ్స్కి వాళ్ళని అలవాటు చేసి పిల్లల్ని నాశనం చేసిన గంత మీది నీది నీ కొడుకుదని చెప్తా ఉన్నాం. ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రజలు ఇక్కడ ఒంగోలు ప్రజలే కాదు, రాష్ట్రం మొత్తం చూస్తున్నారు నిన్న జరిగినటువంటి సంఘటన. సిగ్గు లేదు. నా కుటుంబాన్ని టచ్ చేశాడు. ఎవరు నీ కుటుంబాన్ని టచ్ చేసింది? జనార్దన్ టచ్ చేశాడా? ప్రచారానికి పోయావు, వాలంటరీ ఫోటో తీసుకున్నారు, చిన్నగా జరుగుతుంది కథ. మోహన్ వచ్చి బయటకు వస్తే 30 మంది మీ వాళ్ళే ఉండారు. అరే ఒక్కడుండాడ్రా, వాళ్ళని కొట్టగాకండ్రా, తప్పు అంటున్నా కూడా విశిష్టరహితంగా అతను కొట్టడం జరిగింది. ఆ అమ్మాయి అనింది, ఆ అమ్మాయిని కొట్టేసి వచ్చారు. ఈ విధంగా చేసుకుంటే ఏ రౌడీ రాజకీయం చేస్తున్నా నా చిన్నతనంలో చూసా. కొంతమంది ప్రాంతాల్లో బళ్ళ మెట్రోళ్ళకి వాళ్ళకి పాత మార్కెట్ సెంటర్లు ఇట్లాగా కొట్టుకుంటూ ఉండేవాళ్ళు. అలాంటి కల్చర్ని మళ్ళీ మీరు తెస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. జనాలందరూ చూస్తూ ఉన్నారు, మీ స్థితిగతులను తెలిసిపోతున్నాయి. నీకు మెంటల్గా మైండ్ ఏమైనా పోయిందేమో అని చెప్తా ఉన్నా. ఎందుకంటే సర్వే రిపోర్ట్లు కానివ్వండి, ఇప్పుడున్న వాస్తవ పరిస్థితులు కానివ్వండి, మీరు చేసినట్టు ఒంగోలుకి 5,000 కోట్లతోటి మీరు చేసిన అభివృద్ధి పనులు చూసి కానివ్వండి జనాలు చాలా మెచ్చుకుంటూ ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాం, దమ్ముంటే ధైర్యం ఉంటే మా ముందుకు వచ్చి మాట్లాడండి. మిస్టర్ బాలినేని శ్రీనివాస్ రెడ్డి అండ్ కో కేవలం మీ అందరికీ కూడా ఈరోజు ప్రపంచం మొత్తం కూడా తెలిసింది. ఎక్కడైతే తెలుగు వారు ఉన్నారో వాళ్ళందరికీ
ఒంగోలు వాసులు ఉన్నటువంటి ప్రతి ఒక్క చోట కూడా దామచర్ల జనార్దన్ గారి గెలుపు తథ్యం అని చెప్పి ప్రతి నోట వినిపిస్తున్నటువంటి సందర్భంలో మీ ఫ్రస్ట్రేషన్ అనేది పీక్స్కి వెళ్ళిపోయి మీరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది కూడా అర్థం కాకుండా హింసా రాజకీయాలకు పాల్పడతా ఉన్నారు. కేవలం మీరు ఓడిపోతున్నారు అని ఒక్క కారణంతోనే ఈరోజు మీరు ఇట్లాంటి హింసా రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఒకటే అడుగుతూ ఉన్నాము, ఏదో ఇలా హింసా రాజకీయాలు చేసి మరలా మీరేదో సానుభూతి పొందాలని చెప్పి మా ఆడవాళ్ళ మీద చేయి చేసుకున్నారు అది ఇది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ప్రజలందరూ కూడా బయట ఒకటే మాట్లాడుకుంటూ ఉన్నారు. అసలు అక్కడ ఆ ఇన్సిడెంట్ జరిగినటువంటి సందర్భంలో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈరోజు రౌడీ మూక్ అనేది వచ్చింది. ఎలా వచ్చింది అంటే మీరు ప్రీ ప్లాన్డ్గా లేకపోతే అక్కడ విత్ ఇన్ సెకండ్స్ వస్తారా రౌడీలు? ప్రతి ఒక్క రౌడీ షీటర్ని నువ్వు క్యాంపెయిన్కి యూజ్ చేసుకుంటున్నావు అంటే నిజంగా నువ్వు నీ మనసు ఏంటి, నీ నాయకుల మనసు ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతా ఉంది. కాబట్టి ఇంక ఎప్పుడూ కూడా నువ్వు నీకే కాదు, ఈరోజు ఏదో నేను నా చివరి ఎలక్షన్స్ అని చెప్పుకుంటా ఉన్నావు. ఖచ్చితంగా నీకే కాదు, నీ కొడుకు కానివ్వండి, నీకు కానివ్వండి, నీ పార్టీ వాళ్ళకి కానివ్వండి, ఇక వైసీపీ పార్టీ అనేది లేకుండా కనుమరుగైపోతుందని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము. కానీ ఈరోజు మా సోదరిమని మాట్లాడినట్లు ఇందాక ప్రభావతి గారి ఇంటి దగ్గర కారం ఉంది అది ఇది అని చెప్పి చెప్పారు. ఎవరి కళ్ళలో కారం పడింది, ఎవరి దగ్గర ఏమన్నా ఉందా అని చెప్పి కూడా మా సోదరిమని మాట్లాడారు. నిజంగా కానీ మీ కోడల్ని కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏమ్మా మిమ్మల్ని వచ్చి ప్రభావతి పుష్ చేసిందా? నీ పక్కన ఉండే నాయకురాల్ని పుష్ చేసిందా? నిజంగా కానీ ప్రభావతి అలా చేసి ఉంటే మీరు కానివ్వండి, మీ మామగారు కానివ్వండి, నీ కొడుకు మీద ప్రమాణం చేయమని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము. అలాగే ప్రభావతి అలాంటి పని చేయలేదు అని చెప్పి మేము ప్రమాణం చేస్తూ ఉన్నాము. ఇవి ఎక్కడికైనా రండి, ఖచ్చితంగా మీరు ప్రమాణం చేయండి, మేము కూడా ప్రమాణంకి సిద్ధమని చెప్పి మేము చెప్తా ఉన్నాం ఈ సందర్భంగా. అలాగే కమ్మ సామాజిక వర్గంని అంటూ ఉన్నావు. ఇందాక మన పద్మజ గారు చెప్పినట్లు కమ్మ సామాజిక వర్గ ఓట్లతో నువ్వు గెలవలేదా? కానీ ఒకటే గుర్తుంచుకో, ఒంగోలు అభివృద్ధిని పరిచయం చేసినటువంటి నాయకుడు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. ఎన్నిసార్లు గెలిస్తేనేమి ఒక్క అభివృద్ధి అనేది తెలియకుండా చేశావు జనాలకి. కేవలం జనార్దన్ గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చి ఏదైనా పని చేశారో ఆ రోజునే ఒంగోలు జనాలకి అభివృద్ధి అనేది తెలిసింది. ఇక జనార్దన్ గారే ఒంగోలులో ఎప్పటికీ కూడా శాశ్వతంగా ఆయనే ఒంగోలుని ఖచ్చితంగా పాలిస్తారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము. అలాగే ఇప్పుడు మేము టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళం జనం కోసం జనార్దన్ అనే కార్యక్రమానికి 50వ డివిజన్లోకి వెళ్ళి ఉన్నామన్నమాట. ఈలోపు అక్కడ ప్రోగ్రాం స్టార్ట్ అవ్వలేదు. మాకు ఎవరో చెప్పారు సమతానగర్లో గొడవ జరుగుతుంది, ఇంకా మా నాయకులు వారు రాలేదు అని చెబితే ఒకళ్ళకొకళ్ళము ప్రతి ఒక్కళ్ళము స్వచ్ఛందంగా అక్కడికి వెళ్ళాము సమతానగర్ దగ్గరికి. అక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ మేడికొండ మోహన్ అయితేనేమి, చప్పిడి ప్రభావతిని, వాళ్ళ బిడ్డల్ని అందరినీ కొట్టి సామరస్యంగా వాళ్ళ పాటికి వాళ్ళు ఇంకా పైపెచ్చి ఇంకా ఎవరు వస్తారని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ఒక చిన్న మీడియా మిత్రులకు ఒక మాట చెప్తున్నాను, కన్న తల్లి ముందు కడుపున బిట్టిన బిడ్డలను కొడితే ఆ తల్లి కడుపు ఎంత క్షోభిస్తుందో ఆలోచించండి. వాళ్ళు ఉండేది సరే బిడ్డలతో కలుపుకున్న 3 ఉన్నారు. క్యాంపెయిన్కి వెళ్తే ఎంతమంది వెళ్తారో ఒక్కసారి మినిమం ఒక 20 మెంబర్స్ ఉంటారా? అపార్ట్మెంట్లోకి వెళ్ళేటప్పుడు 3 మనుషులు వాళ్ళు కొడుతుంటే వీళ్ళు గంపుకుంటారా? అంటే ఆ తల్లికి ఎంత కడుపు శోకం ఉండిద్దో ఆలోచించండి. ఆ బిడ్డల్ని కొడుతుంటే ఓర్చుకొని పైపెచ్చి ఆమె కారం పోసిందన్నారు, కారం ఏదేదో మాట్లాడిందన్నారు. కానీ ఆమె ఒక అబ్యూజ్ లాంగ్వేజ్ వాడటంలో తప్పేమన్నా ఉందా? ఆ ఒక్క మాటే కదా. ఆమె బాధతో అన్న మాటని 2 విధాలుగా బిట్లుగా కట్ చేసి ప్రజలకు చూపిస్తున్నారనమాట. ఒంగోలు ప్రజానికానికి అంటే కరుడుగట్టిన వైసీపీ వాళ్ళు ఉండొచ్చు, కరుడుగట్టిన టీడీపీ వాళ్ళు ఉండొచ్చమ్మా. మిగతా ఉండే 20% కామన్ పీపుల్స్కి దండం పెట్టి చెప్తున్నాను. తల్లులారా వినండి, తండ్రులారా, నిన్న జరిగిన 2 రోజుల క్రితం జరిగిన సంఘటన ప్రతి ఒక్కళ్ళు చూడండి. మక్కి టు మక్కి ఎవరు ఏంటన్నది విశ్లేషకులు కూడా రోజుకొచ్చేసి ఎంతోమంది టీవీలలో విశ్లేషకులు మాట్లాడుతున్నారు. ఏ ఒక్కరైనా కానీ వైసీపీ పార్టీ తరఫున ఫేవర్గా మాట్లాడిన వాళ్ళు ఉన్నారేమో. యూట్యూబ్ ఛానల్స్ అయితేనేమి, మిగతా ఛానల్స్, పేపర్లు అన్నీ పరిశీలించుకోండి. ఎక్కడ అన్యాయం జరిగింది, ఎవరు అన్యాయం జరిగింది, దొంగ అని చెప్పేసి వాళ్ళే కొట్టి
అంటే మేము ఆయింట్మెంట్లు పూసుకుంటూ ఉండాలన్నమాట. ఇకపోతే నిన్న మాట్లాడిన మహిళామ తల్లులు, వైసీపీ మహిళామ తల్లులారా, ఎవరో వాళ్ళలో ఒక ఆమె అన్నారు, భగవంతుడు నమ్మకమంట, వాసన్న నిజమంట. అన్నా వాసన్న వినన్నా, మీ మహిళామంతా నిన్ను నిజం అంటున్నారన్నా, నిన్ను దేవుడితో పోల్చారు. మేము ఆడవాళ్ళం కాదా అన్నా? మేము కూడా నిన్ను అన్న అంటున్నాంగా. మీరు ఒక మాట అన్నారు, నేను నా కార్యకర్తలనన్నా ఓర్చుకున్నాను, నన్నన్నా ఓర్చుకున్నాను, నా ఫ్యామిలీ జోలికి వస్తే నేను ఊరుకుంటానని మీరు ఉగ్ర నరసింహ రూపుడు అవతారం ఎత్తారే అన్న. మేము ఆడవాళ్ళం కాదా? మేము నీకు చెల్లెళ్ళు లాంటి వాళ్ళం కాదా? మేము కూడా పిలుస్తున్నాము, వాసన్న అని పిలుస్తున్నాం కదా మిమ్మల్ని. పండగ రోజు మేము అక్కడికి వెళ్ళాం కదన్నా. ఇప్పుడు ఇన్ని కేసుల్లో మమ్మల్ని మహిళలు పెట్టాల్సిన పనే ఉందన్న. మేము ఎక్కడైనా కొట్టామా? నా కోసం అన్న ఒక చిన్న పని చేయండి అన్న వాసన్న. మీరు ఒక 2 గంటలు మీరు మీ బెడ్రూమ్లో టైం తీసుకొని కొంచెం జనాల్ని రానియొద్దన్న చెప్పండి అన్న. ఎందుకంటే మీరు బెడ్రూమ్లోకి జనాలు వస్తారంట, బాత్రూముల్లోకి వస్తారంట, కిచెన్లలోకి వస్తారంట, మీరు ఎక్కడుంటే అక్కడికి వస్తారంట. వాళ్ళని ఒక్క 2 గంటలు కట్టడి చేసన్నా ఈ మీడియాలో వచ్చే మొత్తం చూడండి అన్న, దయచేసి చూడండి. ఎవరు ఎవరిని కొట్టారు దాంట్లో మీ వీడియోలు కూడా వస్తాయన్న. ఎందుకంటే మిమ్మల్ని భుజం మీద చెయ్యేసి జగన్ గారు సౌమ్యుడు, సుకుమారుడు, ఇంకేంటంటే చెప్పారన్న. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మిమ్మల్ని అంత పొగిడారంటే మీరు ఎంత గొప్ప వ్యక్తో ఒకసారి ఆలోచించండి. మా మీదకి ఎవరిని పంపించారు వాళ్ళని కూడా బైండ్ ఓవర్ చేయించండి అన్న. అందుకు చెప్తున్నాను అన్నమాట. మమ్మల్ని చేయించమని అంటే మా మీద కక్ష ఉంటే వాళ్ళని కూడా చేయించండి. అప్పుడు మామూలుగా ఉండే కామన్ పీపుల్స్ వచ్చి ఓట్లు వేసుకుంటారు. ఎందుకంటే రేపటి రోజున మీరు రిగ్గింగ్ చేసుకోవటానికి, రౌడీజం చేసుకోవటానికి, గూండాయిజం చేసుకోవటానికి పెంచి పోషిస్తున్న మనుషులు అన్నమాట. వాళ్ళందరినీ మీరు మిగతా వాళ్ళని భయభ్రాంతులు చేసి పంపించేసేస్తే మీ వరకు మీరు మళ్ళీ ఎలక్షన్స్ ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు కదా. గెలవటం కోసం చేస్తున్న ఎలక్షన్ స్టంట్ కాదా అని నేను అడుగుతున్నాను. ఈరోజు ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మా గోడుని విన్నవించుకొని చప్పిడి ప్రభావతికి, మేడికొండ మోహన్ గారికి జరిగిన ఇబ్బందిని మేము తెలియపరచడానికి ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మేము బయటకు వస్తే అదే ఒక రౌడీయిజమో గుండాయిజమో చేయాలనుకున్న వ్యక్తి దామచర్ల జనార్దన్ రావు గారు అయితే అక్కడి నుంచి అందరు హింసపదండి అని అంటారు కదా. ఇళ్ళకెళ్ళండి, లేట్ అయిపోయిందని పంపించిన నిబద్ధత కలిగిన ఏకైక వ్యక్తి మా దామచర్ల జనార్దన్ రావు గారు. మేము కానీ వస్తే అక్కడికి మేము వెళ్ళేసరికి అది కొంతమంది ఇంకా పాపం వాళ్ళు చుట్టాలో లేకపోతే అభిమానులో ఎవరో ఒక 20-30 మంది వచ్చాం మేము రిమ్స్ దగ్గరికి. మీరెంతమందిని వేసుకొచ్చారు? 500 పై చిలుక మెంబర్స్. వాళ్ళు కూడా ఒక 20-21 ఇంత వయసు పిల్లలే. వాళ్ళు గంజాయి తాగారో, మందు తాగారో, ఎటువంటి వాళ్ళ ఒంటి మీద స్పృహ లేదనమాట. ఎందుకు చెప్తున్నానంటే ఆ మాట అన్న, వాళ్ళు బెడ్ల మీద పడుకొని ఉన్నారు. వాసన్న పడుకొని ఉంటే వాళ్ళు గీక్కున్న వాళ్లకు 4 గీట్లు గీశారు. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? చొక్కా మీద నుంచి వస్తే చొక్కా చినాలి కదన్నా. వాళ్ళు శుభ్రంగా చొక్కా ఇప్పి 4 గీతలు గీసి బెడ్ మీద పడుకోబెట్టి ఇంత సినిమాస్టిక్గా చేయాల్సినంత అవసరం ఏముందో ఒక్కసారి ఆలోచించండి. మా మటుకు మేము మా పాటికి మేము మా ఇళ్లలో ఉంటాము. మేమేమి మిమ్మల్ని ఏమంటాం లేదు. ఎక్కడ కూడా మిమ్మల్ని ఏకవచన సంబోధన చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీకంటే వయసులో పెద్దవాళ్ళు ఎవరైనా ఏమైనా అంటారేమో. మీకంటే వయసులో చిన్నవాళ్ళు కానీ, మా తెలుగు తమ్ముళ్ళు కానీ, తెలుగు మహిళలను కానీ ఎక్కడైనా డోర్ అవతలు ఉన్నారే దామచర్ల జనార్దన్ రావు గారు, అక్కడికి వచ్చి మీరు కొట్టండి అంటే ఎంతమంది తెలుగు తమ్ముళ్ళని కొట్టారు? వాళ్ళ ఫ్యామిలీలు కాదా? వాళ్ళకు బిడ్డలు ఉండరా? వాళ్ళకు భార్యలు ఉండరా? వాళ్ళకు కుటుంబాలు లేవా? అంటే మీదొక్కటే కుటుంబమా? నటసికామణి ఒకటి చెప్తున్నాను విను. ఆడవాళ్ళు కాదు తల్లి, ఆడవాళ్ళలో 2 రకాలు ఉంటారమ్మా. సీతా, సావిత్రి, సక్కుబాయి, జ్యోతిరావు పూలే వీళ్ళందరూ ఆడవాళ్లే. శూర్పణ, హిళంబి రాక్షస జాతికి చెందిన వాళ్ళు ఉంటారమ్మా. క్రితం అయితే ఏ సంఘటన జరిగిందో, మా మహిళా కార్యకర్త తెలుగుదేశం పార్టీ ఒక కార్యకర్తని చప్పిడి ప్రభావతి అనే ఆవిడ ఇంట్లోకి వెళ్ళి దౌర్జన్యంగా వైసీపీ పార్టీ వాళ్ళు విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది. ఆ రోజు ఒక మహిళా అధ్యక్షురాలు నిన్న 2 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ మహిళా అధ్యక్షురాలు మాట్లాడుతున్నారు. ఏమనంటే మా వాసన్న కానీ, వాళ్ళ కోడలు కావ్యారెడ్డి గారి కావ్యమ్మ గారంట సౌమ్యంగా అందరూ మేనిఫెస్టోతో జగనన్న బాటలో ఆయన బాటలో నడుస్తున్నారంట. సౌమ్యంగా డివిజన్స్లో మేనిఫెస్టోని అంతా పరిచయం చేసుకుంటూ వాళ్ళ క్యాంపెయిన్ జరుగుతుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీదకి వెళ్ళి ఆవిడ మాట్లాడుతుంది అధ్యక్షురాలు. సౌమ్యంగా వెళ్తూ కావ్యం మీదంట దాడి చేశారంట, కారాలు జల్లారంట, ప్రీ ప్లాన్డ్గా ఏదో చేయబోయారన్నట్టు మాట్లాడుతున్నారు.
అసలు వెళ్ళింది ఎవరు క్యాంపెయిన్కి? ఆ డివిజన్లోకి వెళ్ళింది మీరు. ఆవిడ వేరే ప్రోగ్రాం కోసం రెడీ అవుతుంది. మీరు వెళ్ళి దీనికోసం క్యాంపెయిన్ కోసం వెళ్తే ఇక్కడికి రావద్దు, ఇష్టం లేదని చెప్పింది. దాన్ని నిజంగా మీరు సౌమ్యులు, మీ కుటుంబం అంతా సౌమ్యులైతే కామ్గా వెళ్ళాలి, కానీ ఇళ్ల మీదకి వెళ్ళి దాడి చేసేదేంది? దీన్ని మాత్రం మేము ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా అధ్యక్షురాలు మాట్లాడుతూ ఉన్నారు, జగనన్న బాటలు వేసింది నిజమేనమ్మా. ఏ బాటలు వేశాడు మీ జగనన్న? ప్రశ్నించే గొంతును నొక్కమన్నాడు, మానవ హక్కుల్ని ఉల్లంఘించమన్నాడు, ఇళ్ల మీదకి వెళ్ళి ఆడవాళ్ళని తిట్టమన్నాడు, కొట్టమన్నాడు, దౌర్జన్యంగా ఈరోజు ఓట్లు జనాల్ని భయభ్రాంతులు చేయమన్నాడు. ఖచ్చితంగా నిజం ఒప్పుకున్నారు. ఈరోజు జగనన్న వేసిన బాటలో మీ బాలినేని వాసు గారు కానీ, మహిళా అధ్యక్షురాలుగా మీరు కానీ ఖచ్చితంగా ఆ బాటలో నడుస్తున్నారు. మీరే నిజాలు ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఈరోజు మా అధ్యక్షురాలు మాట్లాడుతూ ఉంటుంది, నోటికి ఏదొస్తుంది. నీ కొత్తగా అధ్యక్షురాలు పదవి వచ్చింది, అత్యుత్సాహంతో మాట్లాడద్దమ్మా. నువ్వు ఈ పార్టీలో పునాదులు వేసుకొని తెలుగుదేశం పార్టీలోంచి వెళ్ళిన వ్యక్తివే, అది మర్చిపోవద్దు ఎప్పుడు కూడా. ఏ పునాది అయితే ఇక్కడి నుంచి వెళ్ళావో, ఏ సహాయం అయితే మీరు పొందారో అవి మాత్రం మర్చిపోవద్దు. గతంలో జనార్దన్ గారు కానీ ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని చేసినట్లయితే గతంలో మీ కొడుకు ఏం సహాయం చేశారో జనార్దన్ గారు దాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అలా వాడుకునే పని అయితే మీ పేరే ఫస్ట్ మొదలు పెట్టేవాళ్ళు జనార్దన్ గారు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. మీ వాసు గారు ఏ బాటలు వేశారు? 5 సార్లు గెలిచారని చెప్తున్నారు. 5 సార్లు గెలిస్తే మరి కొత్తపట్నం బ్రిడ్జి ఎందుకు పూర్తి చేయలేకపోయారు? ఇక్కడ వచ్చేసిన మంచినీళ్ళ పైప్ లైన్ ఎందుకు పూర్తి చేయలేకపోయారు? ఒక్కసారి గెలిచిన జనార్దన్ గారు ఎందుకు చేయగలిగారు? మీరు ఎందుకు చేయలేకపోయారు? 5 సార్లు గెలిస్తే ఏమి మీ వాసన్న ఏం లాభం? మీరు వాసన్న భజన చేసుకోవడం తప్పితే ఇంకేమీ లేదు. చిన్న ఎగ్జాంపుల్ అమ్మా, మీ ఆయన్ని మీడియా ముందు పత్రికా ముఖంగా తిట్టినందుకే నీకు అంత రోషం వచ్చింది. తప్పు లేదు నీకు రోషం రావడంలో. కానీ ఒక ఆడపిల్ల, ఒక మనిషి, సగటు మనిషి తన ముందు తన భర్తని, తన బిడ్డల్ని ఇంట్లో చొరబడి ఆ రకంగా కొడతంటే, చంపేసే పొజిషన్లో ఉంటే ఏ తల్లికి కోపం రాదు? మిమ్మల్ని అడుగుతున్నాను, ఏ తల్లికి కోపం రాదు? నా కొడక అన్నందుకే నువ్వు అంతలావును రోషపడుతున్నావే. ఆ తల్లి ముందు బిడ్డలను ఆ రకంగా చావు బాదారు. నీ భర్త, ముఖ్యంగా గోలి తిరుపతిరావు అనే వ్యక్తి, చంపేస్తాను, ఇక్కడ ఉంటే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, చంపేస్తావు, ఎవడొస్తాడు అని అడిగారంట. ఆ అమ్మాయి పత్రికా ముఖంగా అందరి ముందు చెప్పింది. ఎవరున్నారు ఏంది అసలు నీకెందుకమ్మా మాటలు? ఫస్ట్ నీ భర్తని దండించుకోవాలి కదా నువ్వు. ఏం మాట్లాడుతున్నావు? ఆ అమ్మాయి మాట్లాడిన ఒక్క మాటను తప్పు పడుతున్నావు నువ్వు. నిజమే, ఆ అమ్మాయి అనింది, ఏ పరిస్థితుల్లో అనింది, భయభ్రాంతులు గురయ్యి ఏడుస్తా తల్లి బిడ్డల్ని కొట్టిన పరిస్థితుల్లో చంపేస్తానని బెదిరిస్తే ఆ తల్లి నా కొడక అన్నందుకే తప్పు పట్టావు. నువ్వు మాట్లాడే మాటలు ఏందమ్మా? జనార్దన్ గారు కూర్చొని ముక్తి సూక్తావళి వల్లిస్తున్నారు అన్నావు. మీరేం చేస్తున్నారమ్మా? నువ్వేం చదువుతున్నావు? మహాభారతం రామాయణం చదువుతున్నావా? మేడంతో కావ్య గారితో ఇట్లా వచ్చాము, గేటు తీసుకున్నా, గేట్ వేసింది, కారపొడి పట్టుకొని కూర్చుంది, గేటు పట్టుకుంది, ఇంత స్టోరీ చెప్పి మళ్ళీ కాస్తలో ఏం మార్చా? సచీదేవితో మేము వెళ్ళాము, సచీదేవి గారితో 2 లైన్లు అవతలే ఉన్నాము, మేము వచ్చేసరికి ఇదంతా జరిగిందని చెప్పావు. ఏది నిజము? గాజులు దొడుక్కొని ఉన్నావా? ఏం దొడుక్కొని ఉన్నావు? ఆయన్ని అడిగారా? ఆయనకు అవసరం లేదు కదా, జనానికి కూడా అవసరం లేదు మీరు గాజులు దొడుక్కొని ఉన్నారా, ఏం దొడుక్కొని ఉన్నారని. జనాలని భయపెట్టే పని మాత్రమే మీరు చేస్తున్నారు. మీకు ఇంకో మాట కూడా చెప్పాలమ్మా, ముక్తి సూక్తావళి మేము చెప్పడల్లా, మీరు మీడియా ముందుకు వచ్చి దొంగ అడుగులు ఏడుస్తా, కమల్ హాసన్ నటనలు నటిస్తా మీరు మాట్లాడుతుంటే వినడం గలీజ్గా ఉంది. ఒంగోలు ప్రజలకు కానీ మాకు కానీ పొద్దుగూకులు చిటికలేసి మరి మీరు మాట్లాడుతూ ఉన్నారు. రా చూసుకుందామని. ఏం చూస్తారు? జనార్దన్ గారిని టచ్ చేయండి, ఎవరైనా టచ్ చేయండి, చూపిస్తామేందో. మీరు ఇంకోటి కూడా చెప్తున్నాం, ఎవరేమో చేతగాని వాళ్ళు ఎవరు లేరు, మీరనే మాట మేము కూడా అంటున్నాం అన్న, గుర్తుపెట్టుకోండి. మీరనే మాట మేము కూడా అంటున్నాం. ఎవరం చూస్తా ఊరుకునే పరిస్థితి లేదు. జనార్దన్ అన్న కానివ్వండి అంటే ఇంతే, మీకంటే ఇదిగా కలబడే వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఆ హత్యా రాజకీయాలని, రౌడీ రాజకీయాన్ని ప్రోత్సహించే పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు. కాబట్టి జనార్దన్ అన్న సౌమ్యుడు కాబట్టి ఇంకా మేము మీరు మాట్లాడిన దానికి మాత్రమే ప్రెస్ మీట్ పెట్టాం, మీరు మాట్లాడినందుకు మాత్రమే, లేకపోతే ఇది కూడా పెట్టేవాళ్ళం కాదు. మీరు